స్టవ్ వెలిగించి ముక్కుడు పెట్టాలి. ముక్కుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కాజు, పచ్చి కొబ్బరి, ఆనియన్, జీలకర్ర, టమాటా, సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి ఇది కొంచెం మగ్గనియాలి. ఆయిల్ సరిపోదు కదా, వాటర్ పోయాలి. వాటర్ పోసి దానిపైన ప్లేట్ పెట్టి దానిపైన నీళ్ళు పోయాలి కొంచెం. అది 1/2 kg దొండకాయలు తీసుకోవాలి. ఇట్లా మధ్యలోకి ఇట్లా కట్ చేయాలి. ఇట్లా స్టవ్ వెలిగించి దీంట్లో ముక్కుడులో నూనె పోసి ఇవి దొండకాయలు వేసి కొంచెం గోలాలి. స్టవ్ తీసేసి ఈ దొండకాయలు తీసి ఒక ప్లేట్లు వేసుకొని ఇది కూడా ఈలోపు ఇది అయిపోయింది. ఇది కూడా స్టవ్ తీసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేయాలి. ఎల్లిపాయలు వేయాలి కొన్ని, ఒక 10-12 ఎల్లిపాయలు వేసేయాలి. ఇట్లా ఆయిల్ పైకి రాగానే స్టవ్ తీసేయాలి. కూర అయిపోయినట్టు. ఇంకా దొండకాయ కుర్మా రెడీ.